108 దేవాలయాలను ప్రతిష్ఠించిన విజయనగర గజపతుల దాతృత్వానికి చిహ్నంగా విజయనగరం ఖ్యాతికెక్కింది. విద్యల నగరంగా కీర్తి గడించిన ఈ క్షేత్రంలోనే గురజాడ అప్పారావు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసులు నివసించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పైడితల్లి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అమ్మవారి పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఈ వనంగుడి ఆలయంలోని గర్భాలయంలో కొలువైన ఆ తల్లి శోభాయమానంగా కళలు చిందిస్తూ కాంతులు వర్షిస్తూ దేదీప్యమానంగా కొలువుతీరి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. గర్భాలయంలో కొలువైన పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తల్లి జగజ్జనని, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. పైడితల్లి అమ్మవారు ఇక్కడ ఈ క్షేత్రంలో అవతరించడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. విజయనగరం గజపతులు రాజ్యమేలుతున్న రోజులలో పొరుగువారితో వైరం వచ్చిందట. ఆ వైరం వల్ల విజయనగర సామ్రాజ్యానికి సుఖశాంతులు కొరవడతాయని, లోకశ్రేయస్సుకు అది మంచిది కాదని విజయరామ గజపతుల సోదరి అయిన చిన్నారి పైడితల్లి చెప్పిందట. అయితే ఆమె మాటను గజపతులు పెడచెవిన పెట్టారట. అనంతరం జరిగిన పరిణామాలలో అన్న గజపతి దక్కలేదట. జనము సుఖపడలేదట. అంతటా ఆ చిన్నారి పైడితల్లి ఆవేదన చెంది తనువు చాలించిందట. అనంతరం అలనాటి రాజులకు అత్యంత సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి పశ్చిమ దిక్కును గల పెద్ద చెరువులో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించి పూజా పునస్కారాలు చేయమని చెప్పిందట. అలా ఇక్కడ పైడితల్లి అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. వనముగుడిని దర్శించుకున్న భక్తులు అనంతరం పైడితల్లి అమ్మవారి మెట్టినిల్లుగా విరాజిల్లుతున్న చదురుగుడి ఆలయంలో అమ్మవారి దర్శనానికి వరుసలో నిలబడతారు. వనంగుడిలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం చదురుగుడి ఆలయానికి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ చదురుగుడి ఆలయ ప్రాంగణం విజయనగరం పట్టణం నడిబొడ్డున దర్శనమిస్తుంది. ఆధునీకరింపబడిన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని భక్తులు వరుసలో నిలబడతారు. భక్తులతో అత్యంత రద్దీగా ఉండే ఈ ఆలయం పైడితల్లి అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. అమ్మవారికి చెందిన ప్రధానాలయంగా విరాజిల్లుతున్న ఈ చదురుగుడి ఆలయంలోనే అమ్మవారికి చెందిన అన్ని రకాల జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు పైడితల్లి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడిన భక్తులకు ఆలయంలో కుడి చేతి భాగంలో ఓ మూల అమ్మవారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. భక్తులు ఇక్కడే తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలను సమర్పించుకుంటారు.
అమ్మవారి గర్భాలయానికి ముందు పైభాగంలో పంచలోహ నిర్మితమైన అమ్మవారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఆ మూర్తి భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం పైడితల్లి మాతయే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా భక్తులతో రద్దీగా ఉండి అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలో పైడితల్లి అమ్మవారు దారిద్ర్య దుఃఖ భయహారిణిగా, ఆనందకారిణిగా, తలచినంత మాత్రాన తరింపచేసే విశాలాక్షిగా దర్శనమిస్తుంది. శుభములు చేకూర్చు సౌభాగ్యదాయిని సువాసిని పూజ సుహాసిని. శుభములు చేకూర్చు సౌభాగ్యదాయిని సువాసిని పూజ సుహాసిని. శౌరీ శ్రీ గౌరీ హ్రీంకారి క్లీంకారి శ్రీ కాత్యాయిని మంగళం. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు చేతులు జోడించి, అమ్మా పైడితల్లమ్మ తల్లి, మాకు సకలైశ్వర్యాలు ప్రసాదించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. అమ్మవారి మూర్తికి అటూ ఇటూ ఘటాలు దర్శనమిస్తాయి. ఇందులో ఉన్న శుద్ధ జలం అమ్మవారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు.